Praise the Lord. Hallelujah. International Monitoring Fund, the World Bank, the Global Multidimensional Poverty Index చెప్తున్నాయి ఇండియా ఇంకా పేదరికాన్ని ఎదుర్కొంటుంది. అవునా? నిజం. గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అయితే జీడిపి ఆఫ్ ఇండియా మన పొరుగు దేశమైనటువంటి చైనా అంత జీడిపి కాకపోయినా చైనాకి మించినటువంటి పాపులేషన్ ఉన్న మన జీడిపి పర్వాలేదు. ఎంత పర్వాలేదంటే 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంతేకాకుండా ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ బాగానే వస్తాయి. స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అండ్ వేరియస్ సెక్టర్స్. అయితే కన్జ్యూమ్షన్ పవర్ ఈజ్ వెరీ హై బికాస్ ఆఫ్ ది హై పాపులేషన్. ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు. అండ్ హ్యూమన్ రిసోర్స్ వెరీ హై. ఇండియా స్టిల్ ఫేసింగ్ పావర్టీ. కారణం భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఇది అనేక సంవత్సరాలుగా వస్తూ ఉంది. అయితే పేదరికం ఉంది. రీసెంట్ ఇయర్స్ నుంచి పావర్టీ కొంచెం రిడ్యూస్ అవుతూ వస్తుంది. స్టిల్ పీపుల్ ఆర్ ఫేసింగ్. ద వరల్డ్ బ్యాంక్ చెప్తుంది $1.90 సగటు మనిషి బ్రతుకుతున్నాడు అని వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. పావర్టీ గల కారణం ఏంటంటే ఎక్కువ మంది పాపులేషన్ ఇండియాలో అగ్రికల్చర్ బేస్ ఇవి అగ్రికల్చర్ లేబర్గా ఉంటారు. అందులో ఎక్కువ మంది ల్యాండ్లెస్ ద పీపుల్. అగ్రికల్చర్ అంత ప్రొడక్టివ్గా ఉండకపోవటం వల్ల వాళ్ళ వేజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇండియా వర్క్ ఫోర్స్లో జాయిన్ అవ్వ కారణంగా పేదరికం కంటిన్యూ అవుతూ ఉంది. అంతేకాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ది మోస్ట్ ఆఫ్ ది పీపుల్. చాలామంది క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, స్కిల్ డెవలప్ అవ్వలేదు. అందు కారణంగా పవర్టీని పే చేయవలసినటువంటి పరిస్థితులు ఇంకా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో ఎకానమీ, వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ ఓన్డ్ బై ఏ ఫ్యూ పీపుల్. చాలా తక్కువ మంది భారతదేశం నుండి వెల్త్ అంతటిని కూడా ఆక్రమించుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వెల్త్ ఈక్వల్గా జరగటం లేదు అనేది వాస్తవాలు. ఇన్ఈక్వాలిటీ ఈస్ హ్యూజ్ ఇన్ ఇండియా. ఆపర్చునిటీస్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఈక్వల్లీ జరగటం లేదు. తత్ఫలితంగా పవర్టీ స్టిల్ దేర్. సరైనటువంటి విద్య లేదు, సరైనటువంటి వైద్యం లేదు, సరైనటువంటి ఉపాధి లేదు. నాట్ ఓన్లీ దట్, మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ట్రేడింగ్లో, వ్యాపారంలో లేరు. దే ఆర్ నాట్ ప్రివిలేజ్ టు ట్రేడ్. మచ్ ఉమెన్ మచ్ ఈజ్ నాట్ ప్రివిలేజ్ టు ట్రేడ్. పవర్టీలో ఉండటం గల కారణం. రూరల్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెస్ టు మచ్ ఎడ్యుకేషన్.
and also urban slums, the people in urban slums not accessible to education and development and opportunities, so on. కారణంగా పేదరికంలో ఉన్నారు. Most of the people are landless, labor, and not accessible to the education. ఈ పరిస్థితుల్లో ఇండియా నీడ్ టు డెవలప్ ద skills, ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డెవలప్మెంట్ జరిగితే పేదరికం పోతుంది. ఇండియాకి ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకులు కావాలి, దేశభక్తి ఉన్నటువంటి నాయకులు కావాలి. లెట్స్ ప్రే ఫర్ ప్రాస్పరిటీ ఆఫ్ ఇండియా సో దట్ పవర్టీ టు బి రెడ్యూస్డ్. పేదరికము ఇండియా నుంచి వెళ్ళగొట్టాలి. ఇండియా సుసంపన్న దేశం అవ్వాలి. ఇండియాకి దేవుడు మంచి నాయకత్వాన్ని ప్రసాదించాలి. ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పోవాలి. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. భారతదేశాన్ని జ్ఞాపం చేసుకోండి. భారతదేశం ఉన్నటువంటి పేదరికాన్ని తీసివేయండి తండ్రి. గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు, స్త్రీలు అయినటువంటి పేదలు, అర్బన్ సమ్స్లో ఉన్నటువంటి పేదలు, విద్యకు, వైద్యానికి, ఆహారానికి, ఉపాధికి దూరంగా ఉన్నటువంటి పేద ప్రజలను జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి, ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు పథకాలు చేసేటట్లుగా జ్ఞానం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఇండియాని జ్ఞాపం చేసుకోండి, భారతదేశాన్ని జ్ఞాపం చేసుకోండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను నిజాయితీతో, నీతితో, నేను జ్ఞానంతో ఉన్నటువంటి నాయకులను లేపండి. మీ అభిషేకము నాయకుల మీద ఉంచండి. దేశభక్తి ఉన్నటువంటి నాయకులను లేవనెత్తమని ప్రార్థించి వేడుకుంటూ, యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you. God bless India. As you know, I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like, subscribe, and share my videos. God bless you, my friends. Bye bye.